శ్రీమాత్రే నమః. ఏ కార్యక్రమం మానవుడు ప్రారంభించినప్పటికీ కూడా విఘ్నాలు అనేటువంటివి కలగకుండా ఉండటానికి మనకి పరమేశ్వరుడు ప్రసాదించిన అమృత తుల్యవంతమైనటువంటి తత్వం గణేశ ఉపాసనా తత్వం. ఏ వ్యక్తి అయితే నిత్యం కూడా ఆ గణపతిని ప్రార్థన చేసి తన యొక్క కార్యక్రమాల్ని చక్కగా సాగిస్తాడో అతని యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా నెరవేరుతాయి. సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడే గణేశ స్వామిని అర్చించకుండా సృష్టిని ప్రారంభించినప్పుడు వక్రంగా సృష్టి జరిగింది, అంటే అపసవ్యంగా జరిగింది. ఇదేమిటి ఇలా జరిగింది అని ఆలోచించినటువంటి బ్రహ్మదేవుడు తాను చేసినటువంటి తప్పిదాన్ని గ్రహించినవాడై గణేశునికి సంబంధించినటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేసినప్పుడు ఆ గణేశుని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల వలన చక్కగా సృష్టి కార్యక్రమం అంతా కూడా నిర్విఘ్నంగా జరిగింది. అందుకే నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని చెప్పేసి ఆ స్వామిని అర్చన చేయటం మన సంప్రదాయం. ప్రతి ఒక్క పూజలో కూడా మొట్టమొదటిసారిగా గణేశుని పసుపు ముద్దతో చేసి అదే గణేశునిగా భావన చేస్తాం. ఆ పసుపు గణపతిని ఆరాధన చేసిన పిదపే మిగతా పూజాది కార్యక్రమాలన్నీ కూడా మనం ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా నిర్విఘ్నంగా నెరవేర్చటానికి ఆస్కారం ఉంటుంది. అందుకే వక్రతుండాయ హుం అనేటువంటి మంత్రం చాలా గొప్ప విశేషవంతమైన ప్రభావాన్ని మానవాళికి ప్రసాదిస్తోంది. గణేశ మంత్రాలలో ఎవరైతే వక్రతుండాయ హూం అనేటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ ఆ గణేశుని గనక ధ్యానం చేస్తారో వారి యొక్క పనులన్నీ కూడా నిర్విఘ్నంగా నెరవేర్చటానికి స్వామివారు సహకరిస్తాడు అనేటువంటి విశేషాంశం ఇక్కడ గ్రహించాలి ప్రతి ఒక్కరూ. సర్వే జన సుఖినో భవంతు.